ఐపీఎల్ ఎప్పుడు జరిగినా అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ పైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఈ సీజన్లోనూ చాలామంది కాస్ట్లీ ప్లేయర్స్ గురించే మాట్లాడుకున్నారు. వేలంలో భారీ ధరకు అమ్ముడైన పలువురు స్టార్ ప్లేయర్స్ గ్రౌండ్లో మాత్రం తుస్సుమనిపించారు. అదే సమయంలో తక్కువ ధర పలికిన కొందరు ఆటగాళ్లు మైదానంలో దుమ్ము రేపారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో పలువురు క్రికెటర్లు తక్కువ ధరతోనే ఎక్కువ ఆటతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ విప్రజ్ నిగమ్ నుండి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రెహానే వరకు ఖరీదైన ఆటగాళ్ల కంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కేవలం 30 లక్షలకు కొనుగోలు చేసిన అనికేత్ వర్మ అదరుగొట్టాడు. మధ్యప్రదేశ్ నుండి వచ్చిన యంగ్ బ్యాటర్ 14 మ్యాచ్లలో 236 పరుగులు సాధించి ఫినిషర్గా రాణించాడు. అతని హైయెస్ట్ స్కోర్ 74 పరుగులు, స్ట్రైక్ రేట్ 155. కష్ట సమయాల్లో టీంను ఆదుకోవడంలో అతని ఆట తీరు అద్భుతం. ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్లో 273 పరుగులు, 25 సిక్సర్లతో అదరగొట్టాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 5.75 కోట్లకు కొనుగోలు చేసిన కృణాల్ పాండ్యా కూడా ఈసారి అదరగొట్టేశాడు. ఆల్రౌండర్ 12 మ్యాచ్లలో 15 వికెట్లు, 105 పరుగులు సాధించి జట్టుకు కీలక ప్లేయర్గా నిలిచాడు. చాహల్ను రిలీజ్ చేసిన తర్వాత ఆర్సీబీకి కృణాల్ ప్లస్ పాయింట్గా మారాడు. అతని బౌలింగ్ మ్యాచ్లను మలుపు తిప్పింది. ఈసారి సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ టీం 30 లక్షలకు కొనుగోలు చేసిన దిగ్వేష్ రాఠీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. తన నోట్బుక్ సెలబ్రేషన్స్తో ఆకట్టుకున్న దిగ్వేష్ బంతితో అదరగొట్టాడు. ఢిల్లీ నుండి వచ్చిన ఈ స్పిన్నర్ తన మొదటి ఐపీఎల్ సీజన్లోనే 12 మ్యాచ్లలో 14 వికెట్లు తీసి టీం టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇదిలా ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ వెటరన్ బ్యాటర్ రెహానేను 1.5 కోటికి దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో కెప్టెన్గా నియమితుడై 13 మ్యాచ్లలో 390 పరుగులు సాధించాడు. భారీ ధర పలికిన వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్లను మించి టీంలో నిలకడగా రాణించిన బ్యాటర్గా నిలిచాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్లో ఆడిన విప్రజ్ నిగమ్కు ఆ టీం 50 లక్షలు మాత్రమే చెల్లించింది. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన 20 ఏళ్ల ఆల్రౌండర్ 14 మ్యాచ్లలో 142 పరుగులు, 13 వికెట్లతో టీంలో కీలక ప్లేయర్గా నిలిచాడు. యూపీ టీ20 లీగ్లో 11 ఇన్నింగ్స్లో 20 వికెట్లు, 7.45 ఎకానమీతో రాణించాడు.